బ్రేకింగ్ న్యూస్ ఫైబర్ నెట్ లో వైసీపీ ప్రభుత్వంలో వాట్సాప్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. 108 మంది ఉద్యోగస్తులతో సంస్థలు నడిపారని అన్నారు. 10 లక్షల కనెక్షన్స్ పెరిగినట్లు వెల్లడించారు జీవీ రెడ్డి. కొంతమంది ఇళ్లలో పనిచేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు జీవీ రెడ్డి. ఎమ్మెల్యేలు ఎంపీల రికమెండేషన్ తో ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. వాళ్ళకు 15 రోజులు టైం ఇచ్చినాము, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నోటీసులు ఏం చెప్పాము దాని ప్రకారం విల్ డూ దట్ ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా మేమేం డైరెక్ట్ కేసు యాక్చువల్గా దట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. యాక్చువల్గా చెప్పాలంటే వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రాంగోపాల్ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఏది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చెప్పారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు, ప్రాపర్ టైం ఇచ్చాను, 15 డేస్ టైం ఇచ్చాను. కొంతమంది అంటున్నారు 1,10,00,000కే అంత పెద్దోళ్ళకి తీసి పంపిస్తావు అన్నారని. అరే మరి అంత పెద్దోళ్ళు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు మరి? అఫ్కోర్స్ సరే, అది ఇంకో సబ్జెక్ట్. అది నేనేమన్నా తెగ బాధపడిపోతున్నట. కొంతమంది ఇంత చిన్న అమౌంట్కి పంపించారంటే మన అంత చిన్న అమౌంట్ కక్కుర్తి పడింది ఎవరు? వాళ్ళే కదా. రెండోది అవమానకరంగా ఉందంట. ఏం మరి లోకేష్ గారిని, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా? నువ్వు తీసుకున్న డబ్బులకి, అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయనీకు వాళ్ళని, నీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయికి కించపరిచారు? ఆ సినిమాలు తీసి ఆ ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్కి కానీ తెలియదా? ఒకసారి ఆ సినిమా చూస్తే తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో? నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా? వాళ్లకు 15 రోజులు టైం ఇచ్చిన